ఈ వీడియోలో విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం. అంటే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అర్హతలు ఏ విధంగా ఉంటాయి, మనం అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలనేది పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి ఆ నోటిఫికేషన్ వివరాలు కానీ, అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకునే రిజిస్ట్రేషన్ లింక్ కానీ, లాగిన్ లింక్ కానీ మీరు ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన అమరావతి టీచర్.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే విద్యాదాన్ స్కాలర్షిప్ 2025 రిజిస్ట్రేషన్ లింక్ అని చెప్పి ఇక్కడ ఒక ఈ స్కాలర్షిప్ సంబంధించి ఒక లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విద్యాదాన్ కార్యక్రమానికి సంబంధించి 100% ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కాలర్షిప్ సంబంధించి అర్హతలు, అదేవిధంగా పూర్తి సమాచారం ఇక్కడ తెలుగులో ఉంటుంది. ఇక్కడ ఈ సైట్లోనే మీకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఉంటాయి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ ఉంటుంది. అంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలి. ఆ లింక్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు చూద్దాం, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. మనం ఈ విధంగా అమరావతి టీచర్.com ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు చివరిలో నోటిఫికేషన్ PDF అని ఉంటుంది. ఇది తెలుగులో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి తెలుగులో ఉంటుంది. ముందుగా ఈ స్కాలర్షిప్ సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం, తర్వాత ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. ముందుగా ఈ స్కాలర్షిప్ కొరకు ఎవరు అప్లై చేసుకుంటారంటే, ఎవరికైతే ఈ 2024-25 అంటే మార్చి 2025లో ఎవరికైతే 10th క్లాస్ పూర్తి అయిందో వారు అప్లై చేసుకుంటారు. అంటే 10th క్లాస్ పూర్తయిన వారంటే ఏంటి, ఇంటర్ కానీ లేదంటే డిప్లొమా చదివేవారు అనమాట. అంటే రీసెంట్గా 2025 మార్చిలో 10th క్లాస్ పూర్తయిన వారందరూ కూడా ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వారందరూ కూడా అర్హులవుతారు. అంటే వారు ఫ్యూచర్లో ఇంటర్ చదవచ్చు, లేదంటే డిప్లొమా చదవచ్చు, ఏది చదివినా వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంత అమౌంట్ ఇస్తారంటే, ఇక్కడ ఇంటర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్కి 10,000 ఇస్తారు, సెకండ్ ఇయర్కి ఇంకో 10,000 ఇస్తారు. అదేవిధంగా డిగ్రీ ఆ పై స్థాయిలో కూడా 75,000 రూపాయల వరకు ఈ స్కాలర్షిప్ ప్రకారం ఇస్తారనమాట. ఇక్కడ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటంటే, విద్యార్థులకు 10th క్లాస్లో మినిమం 90% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. లేదంటే మీకు గ్రేడ్ పాయింట్స్ ఉంటే 9 CGPA పాయింట్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా దివ్యాంగులు అంటే ఎవరైతే డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారో వారికి, అంటే ఓన్లీ దివ్యాంగులేనమాట, వారికి 75% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. అదే CGPA చూసుకుంటే 7.5 CGPA మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. ఈ విధంగా ఇలాంటి విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. అంటే 10th క్లాస్లో మినిమం 90% మార్క్స్ వచ్చి ఉండాలి, వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా వారి యొక్క ఇన్కమ్ అంటే కుటుంబ ఆదాయం వచ్చేసరికి 2 lakhs లోపు మాత్రమే ఉండాలి. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అప్లై చేయాలి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో 2 lakhs లోపు ఆదాయం ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ముందుగా విద్యార్థులు అప్లై చేసుకున్న తర్వాత వారికి అప్లై చేసుకునేటప్పుడు వారి యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్కి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ముందుగా ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో, అప్లై చేసుకున్న తర్వాత వారికి ఒక నెక్స్ట్ సెలక్షన్ టెస్ట్ కూడా ఒకటి కండక్ట్ చేస్తారన్నమాట. దానికి సంబంధించి ఆ టెస్ట్ వచ్చేసరికి జూలై 13వ తారీఖు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసుకునే ఆ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 30వ తారీఖు లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆ పరీక్ష తేదీలు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం కదా, దానికి ఆటోమేటిక్గా ఆ ఈమెయిల్ కానీ ఆ మొబైల్ కానీ SMS వచ్చేస్తాయి. దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే, 10th క్లాస్ మార్క్స్ షీట్ అవసరమవుతుంది. అంటే ఒరిజినల్ లేకపోయినా మనకి ఆన్లైన్లో మనం మార్క్స్ మేము డౌన్లోడ్ చేసుకుంటాం కదా, దానిని అప్లోడ్ చేయవచ్చు. విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ది ఉంచాలి. ఎవరైతే డిజేబిలిటీ చిల్డ్రన్ అప్లై చేస్తున్నారో వారు దివ్యాంగులకి సంబంధించి ఆ డిజేబిలిటీ కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. ముందుగా మీరు అమరావతి టీచర్.com సైట్ ఓపెన్ చేసేసి ఈ స్కాలర్షిప్ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కింద వచ్చేసరికి లింక్స్ కనిపిస్తాయి అనమాట. దీంట్లో స్కాలర్షిప్కి ముందేం చేయాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి. దాని కొరకు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి లింక్ ఓపెన్ అవుతుంది.
లేదనుకోండి మీరు అఫీషియల్ సైట్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అని ఉంటుంది, దీని మీద అయినా క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే విద్యా దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ అప్లై ఫర్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ అప్లై ఫర్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా ఈ విద్యాదానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనకి స్టేట్ల వారీగా అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఫస్ట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్రిందకు వచ్చేసరికి బీహార్ అని, జార్ఖండ్ అని, లడక్ అని, ఒడిస్సా అని, తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏ స్టేట్ వారికి సంబంధించిన వారైతే ఆ స్టేట్లోనే అప్లై చేసుకోవాలి. ఏపీ వారు వచ్చేసరికి ఏపీలోనే అప్లై చేసుకోవాలి. అదే తెలంగాణ వారు వచ్చేసరికి ఇక్కడ తెలంగాణ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి అప్లై చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఏ స్టేట్ వారు ఆ స్టేట్లోనే అప్లై చేసుకోవాలి. దాని కొరకు ఇప్పుడు ఏపీ వారు అనుకోండి, ఈ ఏపీకి క్రింద ఉంటుంది అప్లై నవ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సైట్లో చూపించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇదేనమాట. ఇది డైరెక్ట్ లింక్ అనమాట. ఈ విధంగా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ స్టూడెంట్ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఇవన్నీ కూడా 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే పేరు ఇవ్వండి, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ అన్ని అలర్ట్స్ అన్నీ కూడా ఆ ఎగ్జామ్ డేట్స్ కానీ మీరు సెలక్షన్ అయ్యారా లేదా అనేది కూడా మొత్తం అన్ని అలర్ట్స్ ఈమెయిల్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ ఈమెయిల్ ఐడి ఏంటిది, అది జీమెయిలా, yahoo.com లేదంటే హాట్మెయిలా, రెడిఫా లేదంటే అవుట్లుక్కా, ఈ విధంగా మీరు చివరిలో @ అని మీరు టైప్ చేయవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు వెంకట్ @gmail అనుకోండి, అప్పుడు VNKAT అని చెప్పి ఇక్కడ ఏమండి, అంతేగాని దీని పక్కన @ అని చెప్పి మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఈమెయిల్ ఐడిలో @ తర్వాతది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. జీమెయిలా, yahoo.com అనేది దీనిని మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈ @gmail ఉంది కదా, దీనికి ముందున్న దాన్ని మాత్రమే ఇక్కడ మీరు టైప్ చేయండి. @gmail అనే దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన ఉన్న ఫస్ట్ నేము, లాస్ట్ నేము కంపల్సరీగా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్లుగానే ఇచ్చేసేసి ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ ఈ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కొత్త పాస్వర్డ్ని ఇప్పుడు మీరు సెట్ చేసుకోండి. అంటే మీరు ఈ విద్యాదాన్ సైట్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మనం పాస్వర్డ్ని ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఈ మెయిల్ ఐడికి సంబంధించి పాస్వర్డ్ ఇవ్వద్దు. మీరు ఈ విద్యాదాన్ సైట్లో మీరు లాగిన్ అవ్వటానికి ఏ పాస్వర్డ్ అయితే మీరు ఉపయోగించాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వండి అనమాట. పాస్వర్డ్ వద్ద కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద సేమ్ 2 1 ఇచ్చేసేసి తర్వాత క్రిందకు వచ్చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఇచ్చే ఈ పాస్వర్డ్ అనేది ఒక స్మాల్ లెటరో, ఒక క్యాపిటల్ లెటరో, @ కానీ లేదంటే నెంబర్స్ ఈ విధంగా కాంబినేషన్స్తో ఉండే విధంగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని ఫైనల్గా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారనుకోండి ఇదివరకే, అప్పుడు క్రింద ఉంటుందన్నమాట ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని. ఇది స్టెప్ 2 అనమాట. స్టెప్ 1లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. కాబట్టి ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి ఇచ్చేసేసి ఈ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం రిజిస్టర్ అవ్వగానే ఇక్కడ మనం ఇందాక ఇచ్చిన ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది. కంపల్సరీగా ఆ యాక్టివేషన్ లింక్ని మనం ఓపెన్ చేసేయాలన్నమాట. అది ఎలాగనే చూద్దాం. మీరు ఇందాక ఇచ్చిన ఆ జీమెయిల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. అకౌంట్ యాక్టివేషన్ ఫర్ విద్యాదాన్ అని చెప్పి దీంట్లో ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని చెప్పి ఉంటుందన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. కంపల్సరీగా రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా మెయిల్ ఐడిలోకి వచ్చేసేసి మీరు ఈ విధంగా క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా క్లిక్ చేస్తే అప్పుడు మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట అకౌంట్ యాక్టివేటెడ్. ఇలా యాక్టివేట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ 2 అనమాట ఇది. ఇక్కడ ఈమెయిల్ ఐడి వద్ద ఇందాక మీరు ఇచ్చారు కదా ఈమెయిల్, ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. పాస్వర్డ్ వద్ద ఇందాక మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేశారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఈ లాగిన్ లింక్ కావాలనుకుంటే మీరు amravati.teacher.comలో ఇక్కడ మీకు లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ లాగిన్ లింక్ ద్వారా మీరు ఎప్పుడైనా సరే మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు విద్యాదాన్ సైట్లోకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ ద్వారా మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆన్లైన్లో మనం స్కాలర్షిప్ కొరకు అప్లై చేసుకోవాలన్నమాట. దీంట్లో ఏపీ స్టేట్ వారికి సంబంధించి ఏపీకి కింద ఉన్న అప్లై నో మీద క్లిక్ చేయాలి. అదే తెలంగాణ వారు వచ్చేసరికి తెలంగాణ కింద ఉన్న అప్లై నో మీద క్లిక్ చేయాలి. ఇలా ఏ స్టేట్ వారికి ఆ స్టేట్ కింద ఉన్న అప్లై నో మీదే క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మనం అప్లై చేయడానికి అప్లై నో మీద క్లిక్ చేయాలి. ఇలా అప్లై నో మీద క్లిక్ చేయగానే
నెక్స్ట్ ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇంటర్వ్యూ ప్లేస్ ఇక్కడ ఆన్లైన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జెండర్ వద్ద మేలా ఫీమేలా అనేది విద్యార్థి యొక్క మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది విద్యార్థిని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా సరే డిజేబిలిటీ ఉన్నట్లయితే వారు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు కంపల్సరీగా ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిజేబిలిటీ టైప్ వద్ద ఆ డిజేబిలిటీ ఏంటి, ఆ విద్యార్థికి ఏ డిజేబిలిటీ ఉందనేది టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యావింగ్ డిజేబిలిటీ, ఆ ఫ్యామిలీలో కనుక ఇంకెవరైనా సరే డిజేబిలిటీ ఎవరైనా ఉన్నట్లయితే అక్కడ నెంబర్ ఇవ్వండి. ఈ విధంగా నెంబర్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాకపోతే ఇక్కడ నో అని చెప్పి ఇచ్చేసేయండి. అదేవిధంగా ఇక్కడ డిజేబిలిటీ ఇచ్చినప్పుడు డిజేబిలిటీ పర్సంటేజ్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా డిజేబిలిటీ డీటెయిల్స్ని కూడా టైప్ చేయాలి, ఆ విద్యార్థి యొక్క ప్రాబ్లం ఏంటనేది కూడా. అదేవిధంగా ఇక్కడ పర్సనల్ మొబైల్ నెంబరు, ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. నెక్స్ట్ వాట్సాప్ అంటే ఆ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. ఆ నెంబర్కి వాట్సాప్ లేదనుకోండి నో అని చెప్పి ఇవ్వండి, ఎందుకంటే ఈ నెంబర్కి అలర్ట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకేమైనా ఉన్నట్లయితే ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, ఈ పర్మనెంట్ అడ్రస్ని ఇక్కడ మీరు టైప్ చేస్తారు. ఈ విధంగా లైన్ 1, లైన్ 2, సిటీ, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇస్తారు. ఇది పర్మనెంట్ అడ్రస్ అనమాట. ఈ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు సేమ్ అనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరు పర్మనెంట్ అడ్రస్లో ఏదైతే టైప్ చేశారో సేమ్ అదే ప్రెజెంట్ అడ్రస్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్, ఇక్కడ ఫాదర్ నేము, ఫాదర్ యొక్క మొబైల్ నెంబరు, ఆక్యుపేషను అంటే వారి యొక్క తండ్రి ఏం చేస్తారో ఆక్యుపేషన్ ఇస్తారు. నెక్స్ట్ వారి యొక్క తండ్రి ఏం చదువుకున్నారు, నో ఎడ్యుకేషన్ అంటే ఏమి చదువుకోలేదని, 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, ఈ విధంగా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇస్తారు ఫాదర్వి. అదేవిధంగా ఇక్కడ మదర్ యొక్క వివరాలు ఇవ్వాలన్నమాట. మదర్ నేము, మదర్ మొబైల్ నెంబరు, మదర్ యొక్క వృత్తి, మదర్ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ విధంగా ఫాదర్ అండ్ మదర్ వివరాలు ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థికి సంబంధించి ఎస్ఎస్సి అంటే 10th డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ వద్ద ఆ విద్యార్థి చదివిన ఆ పాఠశాలని ఇక్కడ మీరు టైప్ చేయాలి, ఆ పాఠశాల యొక్క పేరుని టైప్ చేయాలి. టైప్ ఆఫ్ స్కూల్ వద్ద అది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, లేదంటే ప్రైవేట్ స్కూలా, ఈ విధంగా ఆ విద్యార్థి ఏ స్కూల్లో అయితే చదివాడో ఆ స్కూల్ టైప్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వద్ద ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వద్ద ఆ విద్యార్థి 10th క్లాస్ ఏ మీడియంలో అయితే చదివారో ఆ మీడియంని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బోర్డు, ఇక్కడ ఆ విద్యార్థి ఏపీ స్టేట్ బోర్డు చదివాడు అనుకోండి, ఏపీ ఎస్ఎస్సి అనమాట, అదే సిబిఎస్ఈ చదివినా, ఐసిఎస్సి చదివినా ఆ బోర్డుని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పర్సంటేజ్, ఇక్కడ విద్యార్థికి వచ్చిన ఆ మార్క్స్ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ మీరు టైప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్క్స్ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఇక్కడ ఇవి కరెక్ట్గా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ విద్యార్థి ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారు కదా, ఆ కొత్తగా జాయిన్ అయిన ఆ ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ వివరాలు ఇవ్వాలన్నమాట. ఇక్కడ బ్రాంచ్ ఆఫ్ స్టడీ వద్ద అక్కడ ఏ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యారో, ఒకవేళ డిప్లొమాలో జాయిన్ అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇంటర్లో జాయిన్ అయి ఉంటే బైపీసీనా లేదంటే ఎంపీసీనా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వద్ద ఆ కాలేజీకి సంబంధించి ఆ పేరుని టైప్ చేయండి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది వదిలివేసేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబరు, ఆ కాలేజీకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. ఏ మీడియంలో అయితే విద్యార్థి చదువుతున్నాడో ఆ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వద్ద ఆ విద్యార్థి గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాడా, లేదంటే గవర్నమెంట్ ఎయిడెడా, లేదంటే IIITలో సీట్ వచ్చి IIITలో చదువుతున్నాడా, లేదంటే ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడా, లేదంటే ట్రైబల్ స్కూల్లో ఎక్కడైనా చదువుతున్నాడా అనేది ఆ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పియూసీ బోర్డు, ఇక్కడ స్టేట్ బోర్డు అయితే స్టేట్ బోర్డు, అదే సెంట్రల్కి సంబంధించిన బోర్డు అయితే సెంట్రల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాలన్నమాట, లైన్ 1, లైన్ 2, అదేవిధంగా ఆ కాలేజ్ సిటీని, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్, ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ వివరాలన్నీ కూడా ఆ ఇంటర్కి సంబంధించి లేదంటే డిప్లొమాకి సంబంధించిన ఆ కాలేజీకి సంబంధించి ఆ విద్యార్థి కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా, ఆ జాయిన్ అయిన ఆ కాలేజీకి సంబంధించి వివరాలు ఇవ్వండి. నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ ఇన్కమ్ హౌస్ డీటెయిల్స్, ఇక్కడ వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఈ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ రిసీవింగ్ విద్యాదాన్ స్కాలర్షిప్స్, ఎవరైనా ఆ ఫ్యామిలీలో కనుక అక్కలు కానీ ఎవరైనా సరే ఇదివరకే ఎవరైనా విద్యాదాన్ స్కాలర్షిప్ తీసుకున్నట్లయితే, అంటే ఆల్రెడీ తీసుకుంటుంటే
ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఎస్ను ఇవ్వండి, వారి యొక్క పేరు కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్, ఇంకేమైనా సరే ఆ విద్యార్థికి సంబంధించి ఏమైనా అదర్ డీటెయిల్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఏమైనా అచీవ్మెంట్స్ ఏమైనా పొంది ఉన్నట్లయితే, అదేవిధంగా విద్యార్థికి సంబంధించి హాబీస్, ఇవన్నీ అదర్ డీటెయిల్స్ అనమాట. ఆ విద్యార్థికి సంబంధించి అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకేమైనా సరే ఆ విద్యార్థికి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియచేయాలనుకోండి, అప్పుడు ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ విద్యాదాన్, ఈ విద్యాదాన్ సంబంధించి మీరు ఎలా తెలుసుకున్నారు? ఎన్జిఓస్ ద్వారానా, న్యూస్ పేపర్స్ ద్వారానా, లేదంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్, స్కూల్స్, టీచర్స్, సోషల్ మీడియా, ఈ విధంగా ఏ విధంగా అయితే మీకు ఈ స్కాలర్షిప్ గురించి తెలిసిందో దానిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. న్యూస్ పేపర్ అనుకోండి, ఆ న్యూస్ పేపర్ పేరంట ఇక్కడ మీరు టైప్ చేయండి. సోషల్ మీడియా అనుకోండి, ఆ సోషల్ మీడియాలో ఏ విధంగా తెలిసిందనేది జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ షీట్ని, ఇన్కమ్ సర్టిఫికేట్ని, ఫోటోగ్రాఫ్, ఈ మూడింటిని కంపల్సరీగా అటాచ్ అనేది చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ స్టెప్లో చేస్తాము, అదే విధంగా అనేది ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ దీన్ని చెక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పైన చూపించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్గా ఉన్నట్టుగా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఇచ్చిన అప్లికేషన్లో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి కదా, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ని, వాటిని అటాచ్ చేయడానికి ఇక్కడే మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ స్టూడెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇక్కడ అటాచ్ చేయాలన్నమాట. యాడ్ న్యూ డాక్యుమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం 6 రకాల ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది. మనం ఈ 6 అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏమేమి అప్లోడ్ చేస్తామంటే 10th మార్క్ షీట్ని అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా కంపల్సరీ అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేస్తాం. ఈ మూడింటిని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతావి మీరు బ్లాంక్గా వదిలేసేయండి. ఇంకా అలా కాదు, మీరు ఇంటర్ కూడా చదువుతున్నారు అనుకోండి, అప్పుడు ఇంటర్కి సంబంధించి ఆ మార్క్స్ మెమోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే ఈ 3 అప్లోడ్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వీటి యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 5 MB లోపు కంపల్సరీగా ఉండాలన్నమాట. 5 MB లోపు ముందుగానే రెడీ చేసేసుకొని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అనేది చేయవచ్చు. వీటిని అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ప్లీజ్ యాక్సెప్ట్ టర్మ్ అండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక టర్మ్ అండ్ కండిషన్స్ వస్తాయి. దీనిని కూడా చెక్ చేసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మీకు అప్లోడ్ అయిపోతాయి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు వాటిని జేపీజీలో అయినా అప్లోడ్ చేయవచ్చు, లేదంటే పీడిఎఫ్లోనైనా అప్లోడ్ చేయవచ్చు. వాటి యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 5 MB లోపు ఉండాలన్నమాట. ఆ అప్లోడ్ చేసినవి ఇక్కడే మనకి కార్నర్లో కనిపిస్తాయన్నమాట. ఈ విధంగా మనం ఈ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మనకి అప్లికేషన్ అనేది 100% సబ్మిట్ చేసినట్లు అవుతాం. అదేవిధంగా ఈ అప్లికేషన్లో కనుక ఇంకేమైనా మిస్టేక్స్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ క్రిందే ఎడిట్ అప్లికేషన్ అని చెప్పి ఉంటుంది. ఈ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇందాక మీరు ఇచ్చిన ఆ వివరాలన్నీ కూడా మరలా ఎడిట్ అనేవి అవుతాయి. మరలా ఎడిట్ చేసుకోండి, మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు అవన్నీ సబ్మిట్ అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ అప్లికేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మనకి అప్లికేషన్ మొత్తం పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అనేది అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్లో మనకి అన్ని వివరాలు ఉంటాయి. అదేవిధంగా అప్లికేషన్ నంబర్ కూడా ఉంటుందన్నమాట. ఇంతటితో మనకి 100% ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ చేసినట్లు అవుతాం. కాబట్టి ఈ విధంగా మీరు ఈ విద్యాదానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ, ఈ రిజిస్ట్రేషన్ లింక్ కానీ, ఈ లాగిన్ లింక్ కానీ, వీటన్నిటిని మీరు తెలుసుకోవాలనుకుంటే amravati.com ఇక్కడ విద్యాదాన్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లాగిన్ అయిపోయి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఈ విధంగా మీరు సబ్మిట్ అనేది చేయవచ్చు. సబ్మిట్ చేసిన విద్యార్థులందరికీ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జూలై 13వ తారీఖున జరగడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి ఆ వివరాలు, ఆ హాల్ టికెట్ కానీ లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ కూడా ఈమెయిల్కి ఎప్పటికప్పుడు అఫీషియల్గా పంపించడం జరుగుతుంది. కాబట్టి తర్వాత మీరు ఎప్పటికప్పుడు ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోండి.